రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి తప్పక సహకరిస్తామని చిత్తూరు, తిరుపతి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం స్థానిక సీఎం కళ్యాణ మండపంలో రెవా 4వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు రెవా అధ్యక్షులు పిఎంఆర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సంబంధిత ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవా ప్రతినిధులు మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం బలిజ కులానికి చెందిన ఉద్యోగులందరూ ఐక్యంగా రెవాను ఏర్పాటు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అసోసియేషన్ కార్యకలాపాలు, సర్వసభ్య సమావేశాలను అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ అసోసియేషన్ భవన నిర్మాణానికి సరిపడా స్థలాన్ని కేటాయించాలని కోరారు. అదేవిధంగా రానున్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెవా సభ్యుల్లో ఒకరికి కార్పొరేటర్ సీటు ఇప్పించాలని కోరారు. దీంతో పాటు రెవా సభ్యుల సమస్యలను సైతం సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బరిలోకి దిగక ముందు మొట్టమొదటిసారిగా రెవా సభ్యులు తనలో ఆత్మస్థైర్యాన్ని నింపి ఎన్నికల బరిలో నిలవాలని ప్రోత్సహించారన్నారు. వారు నాలో నింపిన ఆత్మస్థైర్యాన్ని, ఆదరణను ఎన్నటికీ మర్చిపోనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు ఓట్లు వేసి గెలిపించిన రెవా కోరిక మేరకు వారి అసోసియేషన్ భవనానికి సరిపడా స్థలాన్ని తప్పకుండా మంజూరు చేయిస్తానని, రెవా సభ్యుల్లో ఒకరికి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానన్నారు. రెవా సభ్యులకు ఏ కష్టం వచ్చినా భయపడవద్దని, అర్ధరాత్రి తన తలుపు తట్టి లేపిన బాధితులకు తప్పకుండా తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని భరోసా ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవాతో పాటు బలిజ కులస్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ముఖ్యంగా బలిజ కులానికి చెందిన పేద పిల్లల చదువు కోసం తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలను బలిజ సంఘంకు చెందిన సీనియర్ నాయకులు పూల సుబ్రహ్మణ్యం, ఓఎం రామదాసు, సామాజికవేత్త పార్థసారథి నాయుడు తదితరులను రెవా ప్రతినిధులు దుస్సాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల శ్రీనివాస్, శ్రీ విశ్వ షిరిడి సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సికే లావణ్య బాబు, రెవా ప్రధాన కార్యదర్శి మోహన్ కృష్ణ, కోశాధికారి ఏ వెంకటేష్, గౌరవ అధ్యక్షులు వి వెంకటేశులు, లీగల్ అడ్వైజర్ ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులు సురేంద్ర బాబు, మురళీమోహన్, చరణ్ బాబు, జనార్దన్, సత్యనారాయణ, ఆదిమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి నరేష్ బాబు, సంయుక్త కార్యదర్శులు ఏ ఉపేంద్ర, మురళీకృష్ణ బాబు, వేణుగోపాల్, చాముండేశ్వరి, సాయి రాకేష్, ఎస్ ప్రభాకర్, సలహాదారులు శివయ్య, రాజేంద్రన్, ప్రదీప్, దివాకర్, రవి, చంద్రశేఖర్తో పాటు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది మా దేవాలయంలో ఉన్నటువంటి ఆరోగ్య సభ్యుల కోరికలను మీరు లెటర్ ఇస్తున్నారు. మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు సదా మేము కృతజ్ఞతగా ఉంటాం. మన దేవాలయ తరఫున ఎమ్మెల్యే గారిని గట్టిగా క్లాస్ ఇవ్వవలసిందిగా ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఎన్నికల్లో ముందే మేమున్నాము మీ వెనక అని మాకు ఒక జాగాలో మీటింగ్ పెట్టి మా అక్క ఇక్కడ ఎదురు కూర్చో ఉండాలి. చాలా ధైర్యంగా మాట్లాడింది. మాట్లాడటమే కాదు, సపోర్ట్ కూడా చేశారు. అందరూ కూడా వాళ్ళు చెప్పినట్టు చిత్తూరులో గురజాల జగన్మోహన్ గెలవాలి అని హానెస్ట్ గా పనిచేసింది ఒక రేవా ఎంప్లాయీస్ అసోసియేషన్. డెఫినెట్ గా దీన్ని ఎక్కడైనా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ రోజుల్లో బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. కానీ ఒక మీటింగ్ పెట్టుకొని మేము మీ వెనకున్నాము, మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి ఆ రోజు నా భుజం తట్టి నా వెనక నిలబడిన ఈ రేవా వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా అన్న చెప్పినట్టు నేను ఉండి చేస్తాను. మీరు అడిగిన ఒక కోరిక కూడా ఎవరై ఉంటారో అని నేను గెస్ చేసిన ఖచ్చితంగా మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చాక 99.9%. ఎందుకంటే చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలా అనుకూలంగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. చదువు చెందలేని వాళ్ళు కులానికో, మతానికో, గోత్రానికో తీసుకొని వాళ్ళతో పొద్దున్నే సాయంకాలం దాకా వాళ్ళకి చెప్పే కాడికి రోజులు అయిపోతాయి. చూస్తే ఎలక్షన్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా రేవా ఎంప్లాయీస్ కి ఎప్పుడు ఏది కావాలన్నా అది మీ ఇల్లు, మీ ఇంటికి వచ్చి మీరు కావాల్సినది ఏది కావాలన్నా అడిగి చేయించుకునే హక్కు మొట్టమొదటిగా మీకే ఉంది. కాబట్టి నన్ను ఇదివరకే పోయిన సమావేశంలో ఒక స్థలం ఇస్తే బాగుంటుంది అని కోరారు. ప్రభుత్వం నుండి ఇచ్చేకి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఒక అసోసియేషన్కి ఇస్తే అన్ని అసోసియేషన్లు అడుగుతారు అని. బట్ ఓకే,
ఈ అసోసియేషనే కదా నన్ను నిలబెట్టి గెలిపించింది. కాబట్టి ఎక్కడైనా ఒక సిఏ సైట్ ప్రభుత్వ లేఅవుట్ వేసిన కాడ గవర్నమెంట్ కి ఏదైతే ఇస్తారో దాన్ని త్రూ మున్సిపాలిటీ కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఎంప్లాయీస్ కి మీకు ఒక స్థలం కేటాయించే పని చేస్తానని తెలియజేసుకుంటూ